నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజనీకి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పంపారు. నెల రోజుల కిందట నాంపల్లికి చెందిన వికలాంగురాలు రజనీ అనే యువతి గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. తాను పీజీ పూర్తి చేశానని, ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా దివ్యాంగురాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే తన అర్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 6 గ్యారంటీ స్కీముల కార్డుపై రేవంత్ రెడ్డి స్వయంగా తన దస్తూరితో దివ్యాంగురాలి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇక ఆ ఆహ్వానం మేరకు రజనీకి ప్రత్యేక ఆహ్వానం పంపించారు రేవంత్ రెడ్డి. దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తిగా సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచారు. मोबाइल नंबर आपका ఇది మీ డీటెయిల్స్ అన్నీ నేను డిసెంబర్ 9 నాడు నాంపల్లి కాడికి మన ఎల్బీ స్టేడియం ఉంది కదా, ఎల్బీ నా నంబర్ రాసుకొని టచ్లో ఉంటుంది రషీద్ అని ఇది మీ దగ్గర పెట్టు. వీడియో